ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి చూస్తుంటే తన ఒళ్ళు కాలుతున్నా పక్కోడు చుట్ట వెలగలేదని సంతోషపడినట్లుగా కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమై క్యాడర్ అంతా చల్లా చెదరైపోతుంటే ఆ పార్టీ నేతలు మాత్రం తమిళనాడులో విజయ్ గెలుపును చూసి మురిసిపోతున్నారు. విజయ్ గెలిస్తే పవన్ కళ్యాణ్ కు ఓటమి అని సోషల్ మీడియాలో తెగ సంబరాలు చేసుకుంటున్నారు. అసలు విజయ్ని చూసి పవన్ నేర్చుకోవాలని చెబుతున్న వైసీపీ నేతలు అదే విజయ్ని చూసి జగన్ నేర్చుకోవాల్సిన పాఠాల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? నిజానికి విజయ్ తన పార్టీ టీవీకేను ఎలా నడిపిస్తున్నారో చూస్తే జగన్ కు కనివిప్పు కలగాలి. విజయ్ గెలుపును పవన్ కళ్యాణ్ తో పోలుస్తూ ఎద్దేవా చేయడం చూస్తుంటే ఇంట్లో ఈగలు తోలలేనోడు అడవిలో పులుల్ని వేటాడతాడని ప్రగల్భాలు పలికినట్లు కనిపిస్తోంది. విజయ్ ఎన్నికల తర్వాత ఆయన తనతో పాటు మరికొన్ని శక్తులను కలుపుకొని చిన్న పార్టీలను గౌరవిస్తూ ముందుకు వెళ్లారు. కానీ జగన్ తో కలిసేందుకు ఒక్క పార్టీ కూడా ముందుకు రావడం లేదు. ఎందుకైనా అంటరాని వాడయ్యాడో వైసీపీ నేతలకు తెలుసా? గెలిచిన పవన్ ను చూసి నేర్చుకోవాల్సింది పోయి పక్క రాష్ట్రంలోని విజయ్ను అడ్డం పెట్టుకొని విమర్శలు చేయడం వ్యక్తిగత ద్వేషమే అవుతుంది. విజయ్ తన క్యాడర్ ను ఎలా గౌరవిస్తారో సెకండ్ లైన్ లీడర్షిప్ ను కూడా ఎలా తయారు చేస్తున్నారో జగన్ గమనించాలి. చంకలో పిల్లాడిని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు సొంత పార్టీతో నియంతృత్వ ధోరణిని మార్చుకోకుండా పక్కోడి విజయాల్లో ఓదార్పు వెతుక్కుంటున్నారు వైసీపీ నేతలు. పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పాటు ఓపికగా పోరాడి జీరో నుంచి హీరో స్థాయికి ఎదిగారు. కానీ వైసీపీ మాత్రం ఉన్న అధికారాన్ని పోగొట్టుకొని ఇప్పుడు అడ్రస్ కోసం వెతుక్కుంటుంది. విజయ్ సాధించిన విజయం ఆయన టీం వర్క్, పవన్ సాధించిన విజయం ఆయన నిబద్ధత. ఈ రెండింటిలోనూ వైసీపీకి దక్కిన క్రెడిట్ 0.